జై తెలంగాణ మీడియా మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఢిల్లీ టూర్లు అదేవిధంగా విదేశీ పర్యటనల పేరుతోని అనేక సందర్భాల్లో ప్రయాణాలు చేసి ఉన్నారు. తాజాగా ఇవాళ కూడా మళ్ళీ ఢిల్లీ టూర్ అదేవిధంగా విదేశీ టూర్కు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు 2025, 2026లో సింగపూర్ అదేవిధంగా దావోస్ సంబంధించినటువంటి పర్యటనలు చేసినారు. ఈ పర్యటనల సందర్భంగా పెద్ద కంపెనీలతో మాట్లాడాం, పెట్టుబడులు తీసుకొచ్చామనేటటువంటి ప్రకటనలు, ఫోటోలు, వీడియోలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మిమ్మల్ని తెలంగాణ రక్షణ సేన సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది ఏమిటంటే, మీరు ఇప్పటి వరకు ఢిల్లీ టూర్లు ఎన్ని చేశారు, ఆ ఢిల్లీ టూర్కు సంబంధించిన డైరీని విడుదల చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇప్పటి వరకు మీరు విదేశీ పర్యటనలు ఎన్ని సందర్భాల్లో వెళ్ళినారు, దేనికోసం వెళ్ళినారు, మీరు విదేశీ పర్యటనల సందర్భంగా ఏ కంపెనీలను కలిశారు, పెద్ద ఎత్తున కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నామని ప్రకటనలు చేస్తున్న మీరు ఏ కంపెనీతో ఎంఓఈ చేసుకున్నారు, అదేవిధంగా గ్రౌండింగ్ అయినటువంటి పెట్టుబడులన్నీ ఈ తెలంగాణ రాష్ట్ర యువతకు మీరు తెచ్చిన కంపెనీల ద్వారా పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు టూర్ల పేరుతోని వెళ్తున్న సందర్భం లోపల కొన్ని ప్రైవేట్ వేడుకలకు కూడా హాజరవుతూ ఉన్నారు. మీరు ప్రైవేట్ వేడుకలకు వెళ్ళే సందర్భం లోపల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారా, మీ వ్యక్తిగతమైనటువంటి ధనాన్ని ఖర్చు చేస్తున్నారనే విషయాన్ని కూడా స్పష్టం చేయాలని మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి హక్కు, అర్హత మీకు లేదని మేము చెప్పదలుచుకున్నాం. ఒకవేళ మీరు వెళ్ళినటువంటి విదేశీ పర్యటనల ద్వారా ఏమైనా ప్రయోజనం జరిగితే ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు చేశారన్న విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో అనేక సమస్యలు ఇప్పటికే పరిష్కారం కాకుండా హామీలు మాత్రమే ఇచ్చి వాటిని పరిష్కరించకుండా ఉన్నటువంటి చాలా సమస్యలు ఇక్కడ మిగిలిపోయి ఉన్నాయి. అదేవిధంగా మీరు అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినటువంటి అనేక డిక్లరేషన్లకు సంబంధించినటువంటి సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కాకుండా ఉన్నాయి. మాట తప్పినటువంటి ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోయే ప్రమాదం ఏర్పడి ఉంది. కాబట్టి మీరు ఇప్పటి వరకు పర్యటనలు చూసినా, మీ మాటలు చూసినా, మీరు చెప్తున్నటువంటి విషయాలు వింటున్నా కూడా మొత్తంగా చూస్తే మీకు ఆ టూర్లకు సందర్భంగా వెళ్ళిన బోర్డింగ్ పాసులు ఎక్కువ కనపడుతున్నాయి, కానీ మీరు సమస్యలు పరిష్కరించి నేను ఈ పరీక్షలో పాస్ అయ్యాననే విషయాన్ని మాత్రం ప్రజలకు చెప్పలేకపోతున్నారనేటువంటి మాట ఇక్కడ ప్రజల నుంచి వినపడతా ఉన్నది. కాబట్టి మీరు తప్పకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పర్యటనలు చేయవచ్చు, కంపెనీలను కలవచ్చు, పరిశ్రమ యజమానులను కలవచ్చు, కానీ ఈ రాష్ట్రానికి మీ పర్యటన ద్వారా ఏ ప్రయోజనం జరిగిందో అనే విషయాన్ని మాత్రం ప్రజలకు చెప్పాలి. అది మీ చేతల్లో కనిపించాలి. కేవలం మాటలకు పరిమితం కావద్దని మేము అడగదలుచుకున్నాం. అదేవిధంగా డీలిమిటేషన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా మీరు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. 50% పెంచుకోవచ్చు, పెరిగే అవకాశం ఉంది పార్లమెంట్ స్థానాలని. ఈ విషయంలో మీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ విధానం ఒక రకంగా ఉంటే మీరు మాట్లాడుతున్నటువంటి మాటల విధానం మరో రకంగా ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాన్ని పరిశీలించి చూస్తే రాహుల్ గాంధీ గారేమో దక్షిణాదికి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉన్నది, జనాభా ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకోకూడదు అని చెప్పి మాట్లాడమే కాకుండా అనేక రాజకీయ పార్టీలను సమీకరించి ఆయన సభలు సమావేశాలు పెట్టి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కూడా కొన్ని సందర్భాల లోపల దక్షిణాదికి అన్యాయం జరిగితే మేము ఊరుకోము అని చెప్పి మేము కూడా ఉద్యమంలో పాల్గొంటామనేటువంటి మాట కూడా మీరు చెప్పినారు. కానీ ఇవాళ మీరు మొత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయేటటువంటి విధానాలకు సంబంధించిన అనేక అంశాలు ముందుగానే మీరు సభల్లో సమావేశాల్లో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? మీకున్నటువంటి సోర్స్ ఏమిటి? కేంద్ర ప్రభుత్వంతో ఏ రకమైనటువంటి స్నేహబంధం మీకు బీజేపీతో ఉన్నది?
ఏ రకమైనటువంటి సాన్నిహిత్యం మీకు మోదీతో ఉన్నది? ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడడం కోసం ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మీకున్నటువంటి సాన్నిహిత్యాన్ని చూపించి ఏదైనా పథకాలు తీసుకురావడమో నిధులు తీసుకురావడంలో శ్రద్ధ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే కొన్ని నిర్ణయాలకు సంబంధించి నాకు ముందే తెలుస్తున్నట్టుగా మీరు డాంబికాలు పలికి ముందే ప్రకటన చేస్తున్నప్పుడు అసలు మీరున్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ లైన్లో మీరు ఉన్నారా? రాహుల్ గాంధీ లైన్లో మీరు ఉన్నారా? లేదంటే మీరే సొంత లైన్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారా? లేదు మొత్తం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి మోదీ లైన్లోకి మీరు వెళ్ళారనేటువంటి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రజలకు ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని మేము అడగదలుచుకున్నాం. ఈ రాష్ట్రంలో అనేక రకాల సమస్యలు, ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భాలు, తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు, యువత, మహిళలు, అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలు, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, అనేక సమస్యలు ఇవాళ ఇక్కడ కనబడతా ఉంటే పరిష్కరించాల్సిన బాధ్యతలో ఉన్న మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటూ ఎక్కడైనా ఒక మంచి జరిగితే ఆ గొప్పతనం అంతా నాదే అన్నట్టుగా చెప్పే ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు కదా. మరి తప్పులు జరిగినప్పుడు, పొరపాటు జరిగినప్పుడు, ఆలస్యం జరిగినప్పుడు, ఈ సమస్యలు పరిష్కారం కానప్పుడు దానికి కూడా నైతిక బాధ్యత నాదే, నా చేతగానితనం వల్లనే ఇట్లా జరిగిందని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు మీ హంగు ఆర్భాటాలు డాంబికాలకు వెళ్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి దాంట్లో ఉన్నటువంటి శ్రద్ధ ఇక్కడి ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వాన్ని సక్రమ మార్గంలో నడపడం, మంత్రులను సమన్వయపరచడం, అట్లాగే ఎవరికి వారే యమునా తీరుగా ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తీరుతెన్నులను పరిశీలించడంలో మీరు తీవ్రంగా విఫలమైనట్టుగా కనబడతా ఉన్నది. వాళ్ళెవరికి వారుగా మాట్లాడుతున్నట్టు మాటల్లో ప్రజలు గందరగోళానికి గురవుతూ ఉన్నారు. మీ రాజకీయ క్రీడలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ని చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా వ్యవహరించాలని, ప్రజాధనాన్ని వినియోగిస్తున్నటువంటి సందర్భం లోపల ఎందుకు, ఎక్కడ, ఎట్లా వినియోగిస్తున్నామనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలని, పూర్తిగా ఢిల్లీ డైరీని విడుదల చేయడంతో పాటు విదేశీ పర్యటనకు సంబంధించినటువంటి వివరాలను సవివరంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్.